सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ ప్రవచనాలు భరద్వాజ మహర్షి గారు ఎక్కడెక్కడైతే ప్రవచనాలు చేశారో దాన్ని అప్పట్లో టేప్ రికార్డులో రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన దాన్ని మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఒక సాయి మాస్టర్ గారి యొక్క గురుబంధువు దాన్ని విని రికార్డ్ చేసి ఈ గ్రంథ రూపంలో రాశారు. అంటే మాస్టర్ గారిని మనం వినలేకపోయామే అనే భావన లేకుండా ఈ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. రెండవది, ఈ గ్రంథంలో ఏంటంటే మన ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్టుగానే ఉంటాడు మాస్టర్ గారు. ఇందులో ఒక అక్షరం కూడా వేరేది దీనిలో చొప్పించలేదు. మాస్టర్ గారు ఏం చెప్పారో, ఎలా మాట్లాడారో, మనం ఎలా మాట్లాడుతున్నారో అలాగే ఉంటుంది అన్నమాట. మాస్టర్ గారు సత్సంగం ప్రారంభించే ప్రతిసారి కూడా ఒక శ్లోకం చెప్తారు. గురుమధ్యేకం విశ్వం విశ్వమధ్యేకతో గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంతో ప్రారంభిస్తారు. ఈ అధ్యాయంలో మొట్టమొదటి కూడా ఆ శ్లోకంతో ప్రారంభిస్తున్నారు. ఈ అధ్యాయం మొట్టమొదటి సద్గురువు అని పెట్టారు. అంటే ఇక్కడ సద్గురువు అంటే ఎవరు? మనం గురువు అనుకుంటున్నాం. ఎవరు గురువు? గురుమధ్యేకం విశ్వం. గురువు అంటే ఈ విశ్వ మధ్యలో ఉండేవాడు. గురుమధ్యేకం విశ్వం విశ్వమధ్యేకో గురు. ఆ విశ్వం అంతా తానే నిండి ఉన్నవాడు. గురు విశ్వం నజాన్యోస్తి. ఈ విశ్వంలో గురువు తప్ప ఇంకెవరు లేరు. అటువంటి గురువు సద్గురు. అటువంటి సద్గురుకి నేను నమస్కారం ఇస్తున్నాను. అంటే ఇక్కడ గురువు అంటే సంపూర్ణ అర్థం చెప్తున్నాడు. ఇక్కడ మనం ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి. సద్గురువు అంటే ఎవడు? మనం జగద్గురువుని కృష్ణ భగవాన్ అంటున్నాం. జగద్గురువు అంటే జగత్తుకే గురువు. జగత్తునే గురువుగా చూసేవాడు జగద్గురు. జగద్గురు జగత్తుకి గురువు కాదు, జగత్తునే గురువుగా చూసేవాడు. అటువంటి వాడే జగద్గురువు. ఇక్కడ సద్గురువు ఈ విశ్వమంతా తానే నిండి ఉండి, విశ్వంలో తానే ఉండి, తాను తప్ప ఇంక ఏమీ లేనివాడు, వాడు మాత్రం సద్గురు. ఆ విషయాన్ని భరద్వాజ మహర్షి గారు ప్రత్యేకంగా ప్రతి సత్సంగంలో మొట్టమొదటిగా ఈ శ్లోకానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు. భగవద్గీతలో సాయినాథుడు 4వ అధ్యాయం 34వ శ్లోకంలో తద్విధి ప్రణిప్రాతేన అనే శ్లోకానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, గురుగీతలో భరద్వాజ మహర్షి గారు ఈ శ్లోకానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఈ శ్లోకమే మనకు చెప్తుంది గురువుని ఎలా దర్శించాలి, ఎలా అనుభూతి పొందాలి, గురువు యొక్క వాక్కు ఏ భావంతో వినాలి. అంటే ఎందుకు ప్రతిసారి మనం చెప్పుకున్నాం ఈ ప్రవచనం అనేది, ఈ ప్రవచనం ద్వారానే అనేది ముక్తి పొందుతాము అని కాదు. ఈ ప్రవచనం ద్వారా సాధనకు ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణకి గుర్తుగానే మాస్టర్ గారు ఈ శ్లోకం చెప్తున్నాడు. అంటే ఈ గురువే ఈ విశ్వస్వరూపం చూడగలిగితే మనం బాహ్యమైన గురువు కోసం వెతుకుగా అనుకుంటున్నాం. నా గురువు దొరకలేదు, ఎక్కడ గురువు ఉన్నాడు, ఆ గురువు పట్టుకుంటా, ఈ గురువు పట్టుకుంటా ఉంటున్నాం. నీకు విశ్వమే గురువు. ఇక్కడ విశ్వమైన గురువు చూసినప్పుడు ఆ వ్యక్తిని ఏం చూస్తారు? ఆ వ్యక్తిని లోపాలు కనపడతాయి. కాసేపు బాగానే ఉంటుంది. ఏది మనకు అనుకూలంగా ఉన్నందరూ బాగానే ఉంటాడు ఆ గురువు. మనకు అనుకూలంగా ప్రతికూలంగా ఏదైనా జరిగింది అనుకోండి, తునాపోటీ అంటాం. మరి ఆయన ఏం విశేషించినట్టు? కానీ ఈ విషయం ఉందే ఎక్కడ మనకి పక్షపాతాలు కనిపించదు. అందరి సమభావం మనం చూపిస్తూ ఉంటుంది. అలాగే అందరికీ సమభావం చూపించేవాడు సద్గురు. అటువంటి సద్గురు చూపించాడు భరద్వాజ మాస్టర్ గారు సాయినాథ్. అందుకని ఈ శ్లోకంతో ఈ విశ్వమంతా ఆయన తప్ప ఎవడు లేడు, నువ్వు చూసేంతా కలిసి నేను అని బాబా చెప్పాడు. నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నా చెప్పాడు. అది ఎంత మేరకు మనం గుర్తుపెట్టుకుంటున్నా అంటే ఈ శ్లోకం చదువుతున్నాం, కానీ శ్లోకాల యొక్క భావాన్ని అనుమతించలేకపోతున్నాం.
శ్లోకం చదువుతున్నాం, భావాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకుని గ్రహించడం లేదు, గ్రహించి అనుభవించడం లేదు, అనుభవించి ఆస్వాదించడం లేదు. ఆస్వాదించే తప్ప నీకు దర్శనం కాదు. అంటే దర్శనం అంటే జ్ఞానం, వాస్తవం. అలా అతని రూపేణి ఎవరైతే చెప్తాడో వాడు నిజమైన సద్గురు చెప్పుకుంటాడు. ఉదాహరణ కృష్ణుడు జగద్గురువు అని ఎంతమందికి నిరూపణ అయింది? ఒక అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు. ఆయన యోగీశ్వరుడు, ఆయన గీతాచార్యుడు. కానీ భగవద్గీత కృష్ణుడు చెప్పినంత కన్నా ఇంకా వాళ్ళు చెప్పేవాడు ఉన్నారు ఇప్పుడు. ఏది? సంగీతంతో, వాటితో. కానీ కృష్ణుడు ఇచ్చిన విశ్వ సదస్సు వాళ్ళు ఇవ్వగలరా? ఇవ్వలేదు. నేను మాట ఎన్నో చెప్పచ్చు, కానీ అనుభవానికి ఇవ్వలేదు అనుకోండి, నా మాట ఏమవుతుంది? మాటలు చేతలు నడకలు అన్నీ ఒకటేగా ఉంటుంది. ఎవరిది? సద్గురువుది. ఇక్కడ ఆ విషయాన్ని కృష్ణుడు చెప్పిన కన్నా గొప్ప ఉపన్యాసం ఇవ్వగలడేమో కానీ ఆ ఇచ్చిన విశ్వ సందర్శనం మాత్రం ఎవరెవలేరు. అర్జునుడు చెప్పినాడు ఏం అతనికి అర్థం కాలేదు. అంటే ఏంటి? ప్రాక్టికల్ చెప్పాడు, చదవమని చెప్పాడు, చదివాడు, ఎంత మనకు అర్థం కాదు. దాన్ని అంటే థియరీ చెప్పాడు, ప్రాక్టికల్గా థియరీ చెప్పాడు పాఠం. థియరీ అంటే పాఠం, ఏమర్థం కాదు. ప్రాక్టికల్ అనుభవానికి ఇస్తే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఎస్ఏ చెప్పాము అనుకోండి, పాట చెప్పడానికి బోర్డు మీద గీసి బొమ్మల దగ్గర చెప్పడానికి తేడా ఉంటుంది. ఆ బొమ్మల దగ్గర గీసే చెప్పేప్పటికి బాగా అర్థమవుతుంది. అలాగే అర్జునుడికి ఈ మొత్తం చెప్పేటప్పటికి కూడా ఏంటబ్బా ఇలా చెప్పాడబ్బా, ఏంటబ్బా ఇదే పదం పడుతున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. ఏంటబ్బా ఇలా చెప్పాడు ఈయన అని అర్జునుడు కనిపిస్తుందట. కానీ విశ్వరూప సదస్సం అయ్యేసరికి ఇచ్చేటప్పటికి గీతలో ఎన్ని అధ్యాయంలో ఏం చెప్పాడో వాటికి అంతటికి ప్రమాణపూర్వకంగా ఆయన దర్శనం. 18 అధ్యాయం సారాంశం అంతా కూడా విశ్వరూపం అంటే ఏంటి? ఈ సృష్టిలో నువ్వేమేమి చూస్తున్నావో. మనం సినిమా చూస్తున్నాం, అది కృష్ణ పాండ్యం కావచ్చు, ఇంకో పాండ్యం కావచ్చు. కృష్ణుడు పెద్దగా చూపిస్తాడు. చూపించినప్పుడు ఆ కృష్ణులోనే సముద్రాలని, కొండలని, కోణలని, జంతువులని, పక్షులని ఇవన్నీ కనిపిస్తుంది మనకి సినిమాలు. అంటే ఓహో ఈయన విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఈ విశ్వమంతా ఆయన స్వరూపమే, అన్నీ ఆయనలో ఉందంటే అర్థం ఏంటి? అన్నీ ఆయనే కదా. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. ఆల్ అన్నీ ఒకటి, ఈ ఒకటే అన్నిట్లో ఉంది అని అర్జునుడికి విశ్వరూప సదస్సు కృష్ణ భగవానుడు ఇచ్చాడు. అది కృష్ణుడే గొప్పతనం. అందుకని కృష్ణుడికి సాటి వారు లేరు. అందుకని జగద్గురువు. ఈ విశ్వమంతర రూపేణ అనుపూర్వకంగా నిరూపించిన వాడు శ్రీ సాయినాథుడు. ఇప్పుడు ఇవి మనం కథ సాయినాథ చదువుకున్నాం, వింటూనే ఉన్నాం, కథ 20 సంవత్సరాలు వింటూనే ఉన్నాం. కానీ వింటూనే ఉన్నాం, ఎంత మేరకుగా గ్రహించుకుంటున్నాం అని తట్టి లేపడం లాంటిది. విన్నాం మర్చిపోతున్నాం. మర్చిపోయేదానికి మళ్ళా గుర్తు చేసుకోవడానికే గ్రంథ సత్సంగ మాస్టర్ ఆయన పెట్టాడు. ఇప్పుడు అనుభవంగా బాబా ఇచ్చాడని ఎన్నిసార్లు చదవలేదు మనం, కొన్ని వేల సార్లు కూడా చదువుంటాం, వినుంటాను కూడా. మళ్ళీ ఎందుకు మన ప్రవర్తన మళ్ళీ మొదలు పెట్టాం అంటే మనసును తట్టి లేపడం కోసం. ఎందుకంటే మనసు చంచలంగా ఉంటుంది, కాసేపు అటు ఉంటే కాసేపు వెళ్తుంది. దాన్ని స్టడీ పెట్టాలి కదా. స్టడీ పెట్టాలంటే నిరంతరము దాని మీద దృష్టి పెట్టాలి. అందుకని ఇక్కడ మాస్టర్ గారు మన బాబాను చూపిస్తున్నాడు. ఇక్కడ బాబా అందరికీ అనుపూర్వకంగా ఆ నిరూపణ ఇచ్చాడు. ఎంతోమంది మహత్తులు వచ్చారు, ఎంతోమంది మహత్తులు పోయారు. అంటే ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఈ పదాలన్నీ మాస్టర్ ఉంది ఇక్కడ ఉన్నది చెప్తాను. ఎవరు ఎక్కువ తక్కువ ప్రశ్న మాత్రం కాదు, అనుపూర్వకంగా నిరూపించగలగడం మార్గం మాత్రం సులభమవుతుంది. ఎవరికి ఇక్కడ? బాబా సాంప్రదాయం. అంటే సులభంగా మనకి అర్థమయ్యేది చెప్తున్నాడు అన్నమాట. చెరుకు ఉంది, దాన్ని పండించి దానికి కోసి దాని రసం ఇచ్చుకునే బదులు చెరుకు రసం ఆడిగా ఉంది. ఆ రసం ఇచ్చినప్పుడు దాన్ని తాగేవాడు సులభంగా ఉంటుంది మనకి. ఇప్పుడు భగవతత్వం అంటే జ్ఞానం అండి. భగవతత్వం అంటే తత్వమే కాదు, మా అంటే జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క తత్వాన్ని అందించడమే మహాత్ముల యొక్క లక్షణం, విధి. ఇప్పుడు అనేక వస్తున్నారు పోతుంది. ఇప్పుడు రామకృష్ణ చెప్పలేదా, రమణ చెప్పలేదా, బుద్ధుడు చెప్పలేదా, గురునానక్ చెప్పలేదా? అందరూ చెప్పారు. బైబిల్ ఏసీకి చెప్పలేదా, ప్రాంతం చెప్పలేదా?
కానీ ఇక్కడ ఏంటంటే సాయినాథుడు పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో అనుభవిస్తాడు. చిన్న పిల్లవాడికి కూడా భగవతత్వం అంటే చెప్పకుండానే తెలిపేట్టుగా చేశాడు. అంటే ఏంటి? సిరప్ లాగా. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవడానికి, క్యాప్సిల్ వేసుకోవడానికి, సిరప్ తాగడానికి తేడా ఉంటుంది. సిరప్ అది ఈజీ, అందులో అదే ముందే. అందుకని ఇక్కడ ఎవరు రమణ మహర్షి తక్కువ, రామకృష్ణ తక్కువ, బాబా ఎక్కువ అని మాత్రం కాదు. అంటే ఏది సులభమైన రీతిలో అందించాడో దాన్ని మనం పట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏ మహాత్ముడైనా చెప్పేది ఏం చెప్తారు? క్షణకాలమైన విడవకుండా ఎల్లప్పుడూ మనసులో నన్నే చింతన చేస్తూ ఉండవలసింది. గుర్తుపెట్టుకోండి, మీ క్షేమ సమాధానాన్ని నేను కనిపెడుతుంటాను. ఇది భగవద్గీత చెప్పాడు. అనన్య చింతనతో అనాం అని చెప్పినప్పుడు ఎవరు అనన్య చింతన చేస్తాడో వాడు యోగక్షేమాన్ని చూస్తాడన్నాడు. ఇదేమంటే బైబిల్ చెప్పలేదా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్పలేదా? బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి చెప్పలేదా? ఆంధ్రప్రదేశ్లో నేనున్నాను ప్రవక్త చెప్పలేదా? రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి చెప్పలేదా? కాబట్టి అందరి మహాత్ములు చెప్పారు. ఇక్కడ అనన్య చింతన అంటే మనం అర్థం చేసుకోవాలి. అనన్య చింతన అంటే ఏమిటి అని అంటే కృష్ణ కృష్ణ అనుకోవడమా, రామ రామ అనుకోవడమా, సాయి సాయి అనుకోవడమా అనే భావన అనుకుంటా, అంతే కదా. అనన్య చింతన అంటే అర్థం ఓహో అనన్యంగా ఆయన చింతించాలి కాబోలు అంటే ఆ నామాన్ని లేదా శివనామో లేదా కృష్ణనామో లేదా విష్ణునామో లేకపోతే శక్తినామో ఓ అలా వాళ్ళ నామే చేస్తుంటే వాళ్ళు యోగక్షేమం చూస్తారు కదా అని అర్థం కదా అని అనుకుంటున్నాం. ఇక్కడ కృష్ణుడి యొక్క భావన తెలుసుకోవాలి. అనన్య చింతన, అన్యము అనన్యము అంటే ఏమిటి? ఉన్నది ఒకటే, అన్యము లేదు అనే భావాన్ని అనన్య చింతన అంటే అర్థం చేసుకోవాలి. ఉన్నది ఒకటే, నువ్వేదనుకుంటున్నావు అది ఆ ఒకటి తప్ప ఇంకోటి లేదు, అది తప్పించేది అంటారు కదా, దాని అనన్యము అంటారు. అంటే ఏంటి? ఉన్నది ఒకటే, ఒకే శక్తి స్వరూపము, దాని చింతన చేస్తూ ఉండు. ఆ శక్తే ఇంద్ర ప్రాణంలో ఉన్నాయి. చాలా దేవకార్యకుడిలో ఆ శక్తి ఆ రూపంలో ఉంది, ఆ నామంలో ఉంది అని చింతన చేయి. అలా ఎవరైతే చింతన చేస్తాడో వాడి యోగక్షేమం నేను చూస్తాను. ఇక్కడ యోగక్షేమం అంటే యోగం అంటే మనకు సంప్రాప్తి ఇచ్చింది, క్షేమం అంటే అది వెళ్లకుండా చూడడం. ఇప్పుడు యోగక్షేమాలని ఇంతకుముందు మనం లెటర్ రాసేవాడు అనేది ఈ రెండు నేను చూస్తాను అని ఆయన చూడడం ఏమిటి? ఎప్పుడైతే అలాంటి చింతన ఉంటావో అదే దానికి మన చెంతకు వస్తుంది. కాబట్టి ఏ మాటలు చెప్పినా కూడా ఇవి తప్ప ఇంకేమి చెప్పరు. దాని సులభమైన విధానంలో నీకు బాబా తెలియజేశాడు అని చెప్తున్నాడు. ఇక్కడ అదే బాబా చెప్తున్నాడు. ఎంతమంది మహిళలు వచ్చారో అంతమంది ఇదే మాట చెప్పారు. ఎంతమంది చెప్పినా ఒక్కడే మాత్రం మన వల్ల కావడం లేదు. ఎలా ఉంటాం? రూపం కనబడతా ఉండే, నామం కనబడతా, పొక్క కనబడతా ఉండే, పిల్లి కనబడతా ఉండేది, అంతా ఒకటే భావన మనకి ఎలా వస్తుంది? ఒకరి మీద భావం వస్తుంది, ఒకరి మీద ద్వేషం వస్తుంది, ఒకరి మీద ప్రేమ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు అంతా ఒకటి అనుకోవడం ఎలా సాధ్యపడుతుంది? మరి ఈ రాగద్వేషాల్లో అన్నీ ఒకరిపోయిందని ఎట్లా అనుకోవడము? ఇంట్లో పోయి ధ్యానం చేస్తూనే ఉన్నాము, ధ్యానం చేస్తుంటేనే మనం పూజ చేస్తున్నాము, అష్టం చెప్తున్నాము, సర్వవ్యాపకాయ మహా అన్నాము. అంటే అంతటా నీవే ఉన్నావు అర్థం. సర్వవ్యాపకాయ మహా అంటే అందులో ఉన్నాను అర్థం. నేను పూజ చేస్తున్నప్పుడు ఇంట్లో మా పాప కొంచెం గలాట చేసింది అనుకోండి, నా మనసు ఏమంటాను నేను, బుద్ధి ఉందా లేదా పూజ చేస్తాను నేను అరుస్తాను అంటాను. ఇక్కడ అన్నదేంటి? సర్వవ్యాపకత్వం అంటే ఇక్కడ, అక్కడేమో నీకు బుద్ధి ఉందా లేదండి. అంటే ఆ సర్వవ్యాపకత్వాన్ని ఎంత మేరకు నిలుపుకోగలుగుతున్నాం? అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని చెప్పడం వేరు, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని గ్రహించడం వేరు, అన్ని రూపాల్లో ఆయనే అనుభూతి చెందడం వేరు. ఇక్కడ ఆధ్యాత్మిక సత్యం అంటే ఏమిటి? అంటే ఏమిటి? ఇక్కడ ఆధ్యాత్మిక అంటే అంతటా ఉన్న పరమాత్మని దర్శించడమే ఆధ్యాత్మిక విధి. నిరసత్వం వచ్చిన మాట. అన్ని రూపాల్లోని పరమాత్మ రూపం అని నిరంతరం గుర్తించడం ఆధ్యాత్మిక విధి. అన్ని జీవులకి అన్ని ప్రాణులకు కూడా వాళ్ళకి మంచి కోరడం ఆధ్యాత్మిక పరమావిధి. ఇది ఆధ్యాత్మిక తత్వం యొక్క ఉదాహరణ. ఇది చెప్పినప్పుడు అంది మాత్రమే చెప్పారు.
కానీ నేను పూజ చేస్తూ సర్వవ్యాపకాన్ని ఉంటుంది ఆ ఏడుస్తుంటే వాడిని నేను తిరిగి ఇదే నా నరకం లాంటిది. ఏంటో నరకం ఎప్పుడు మనం పోలేదంటే అంటే ఏంటి, పవిత్రమైన ఈ ప్రదేశంలో కూడా ఇది నరకమనే భావన వచ్చిందంటే మనలో ఎంత మేరకు స్ఫూర్తి నింపగలుగుతున్నామనే విషయాన్ని ఇక్కడ భరద్వాజ మహర్షి హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ అంటే ఏంటి, ఒకవేళ అలా మనసులో వాళ్ళు తిట్టకపోయి పై కొట్టకపోయినా పిల్లవాడు మనసులో మాత్రం మనం విసుక్కుంటున్నాము. అంటే వేదం చెప్పింది సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మస్వరూపం అని చెప్పారు. ఈశ్వర సర్వభూతానం ఈ పదాలని మనం ఇంటే ఉంటాం. అంటే ఈశ్వర సర్వభూతం ఈశ్వర సర్వభూతానం అంటే ఎప్పుడే మాట అది ఏ బాబా చెప్పాడా, ఎప్పుడో మాట మన పలుకుతారు ఈశ్వర సర్వభూతాలు, ఈశ్వరుడు అన్ని భూతాల్లో ఉంటాడు అని అంటే ఎప్పుడో పురాణంలో చెప్పిన మాట. దాన్ని మనం మర్చిపోయినా బాబా గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే శక్తి జ్ఞానం అని భావించాలి. ఈశ్వరుడు అంటే ఒక శివలింగ స్వరూపాన్ని భావించకూడదు. ఆ జ్ఞానం ఎప్పుడైతే జ్ఞానం ఉంటాడో అందరి భూతాల పట్ల, భూతం అంటే ఏమిటి 24 జీవరాశుల పట్ల కూడా సమభావం కలిగి ఉంటాడు. ఇక్కడ సర్వం కలివిదం బ్రహ్మ అనే పదం ఉపయోగించుకుంటూ ఆ భావం నింపుకోకపోతే ఆ ప్రదేశం మనకి నరకం. ఇప్పుడు స్వర్గము నరకం అనేది ఎక్కడ ఉంది, ఎక్కడో పైన లేదు, మన మనసే. స్వర్గం కావాలన్నా మన మనసే, నరకం కావాలన్నా మన మనసే. స్వర్గం అక్కడెక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది అనుకుంటున్నాం, ఇక్కడే ఉంటుంది అది. ఇంకా మాట్లాడితే తిరిగి బాగా అయితే స్వర్గం, కంటిని నిద్రపోతే స్వర్గం, నిద్ర లేకపోతే అది నరకం. దానికి ప్రత్యేకమైన చెప్పాల్సిన అవసరం లేదు. అది నిద్రడు నీకు నువ్వే నమ్మకం చేసుకుంటున్నావు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడని భావించుకుంటూ సర్వవ్యాపకమైన భావనను నువ్వు వాచగా చెబుతూ దాని హృదయం నింపుకోలేకపోతున్నావు. నింపుకోలేకపోతే ఏమవుతుంది, ఇంతవరకు చెప్పే ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంది. అందుకే అది పూజా గృహాల వరకే పరిమితం చేసుకుంటున్నాం. నిత్య జీవితంలో ఆ బయట వచ్చిన తర్వాత మన మాటల వల్ల మన చేతల వల్ల రాగద్వేషాలు ప్రకోపిస్తున్నాయి. అందుకే వివేకానంద మాట అంటాడు, 4 గదులను పూజ చేయడం కాదు, గదులు ఆ 4 గదులు ఏ భావంతో పూజ చేస్తావో బయట ప్రపంచంలో ఆ భావంతో నువ్వు దర్శించు అన్నాడు స్వామి వివేకానంద. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన ఆ 4 గదులకు పరిమితం అవుతున్నావు, అది బయట వస్తేనే అలా మామూలు అయిపోతున్నావు. ఆ మామూలు కాకుండా స్థిరపడడం కోసమే మనకి సత్సంగం మన విధానం ఏర్పరిచారు. మహాత్మ గారు ఏర్పరిచింది కదా, మహాత్ములు ఏర్పరిచింది అది. లేకపోతే మనం పడేస్తే మనకి టక్కన గుర్తించింది వాడి దోషం, వాడు ఇట్లా చేశాడు, వీడు ఎట్లా చేశాడు. సంపూర్ణంగా అదే అనుకోండి, వాడు ఇట్లా చేయడు, వాడు ఇట్లా చేశాడంటే దానికి బాగుంటుంది మొత్తం కర్మ సిద్ధాంతం. అందుకే సిద్ధార్థ స్వామి మాట్లాడుతున్నాడు. సిద్ధార్థ స్వామి ఒక ఊరికి వెళ్ళాడు. సిద్ధార్థ స్వామి విన్నారు పేరు, హుబ్లీ. ఒక ఊరికి వెళ్ళాడు, దొంగలు పట్టి కట్టపడేశారు, కొట్టారు. ఆ తర్వాత మహాత్మ తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు కొట్టినవాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నా కర్మ, పదం చూడండి, నా కర్మ నీలో ప్రవేశించి నీలో ఉన్న ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుడు నిన్ను కొట్టేట్టుగా ప్రేరేపించాడు, నీ తప్పేం లేదంటాడు. కాబట్టి నా ప్రారంధాన్ని తొలగించాలి కాబట్టి నీకు నా నమస్కారం అంటాడు సిద్ధార్థ స్వామి. చూడండి ఎంత బాగున్నది. ఈ బాగున్నప్పుడు వాడు ఇట్లా చేశాడు ఇట్లా చేసిన బాగా ఉండదు, తీరిపోతుంది. వాడు ఇట్లా చేశాడు నా ప్రారంధం, వాళ్ళని పొగిడాడు నా ప్రారంధమే, వాళ్ళని తిట్టాడు నా ప్రారంధమే, అది నాకు సమభావం ఉంటుంది. అంతే వాటి ద్వేష బాగుండదు. ఆలోచించుతున్నాడు ఇక్కడ. నువ్వు పూజాగ్రహంలో ఏం చేస్తున్నావు బాబాని, బాబాని ఎవరైనా సరే అంతటా నీవే ఉన్నావు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదంటున్నావు. మరి అన్ని రూపాయలు ఆయనే ఉన్నాను బాబాని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? కానీ అది చెప్పే తీరిక మాత్రం కాదు, అది రాస్తాను మాస్టర్ గారు. అది తేలిక మాత్రం రాదు. ఎందుకంటే ఇది మన మానవుడికే కాదు, సాక్షాత్తు రాక్షసుడు. మనం కూడా రాక్షసుడు అనుకుంటున్నాం. వాళ్ళు వరాలు పొందడం కోసంగా అది రావణాసుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, హిరణ్యాక్షుడు కావచ్చు, భస్మాసుడు కావచ్చు, వీళ్ళందరూ చూడండి. భగవంతుడు ప్రత్యక్షం కావాలంటే ఎంత తీవ్రనిష్ట ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి. అంత ఉండి బ్రహ్మదేవుడు వరం పొంది కూడా
చిన్న పొరపాటు వల్ల మళ్ళా పతనం అయ్యారా లేదా? మరి విశ్వామిత్ర సంగతి ఏంటండి? 17 సంవత్సరాలు మేనక వల్ల పోయింది, 17 సంవత్సరాలు ఒక పిల్లవాడిని కాపాడడం వల్ల పోయింది, 17 సంవత్సరాలు ఆ త్రిశంకుడు రాజుకి స్వర్గం ముచ్చడం పోయింది. మళ్ళా 17 సంవత్సరాలు 17 నిమిషాలు కూడా కాదు, లెక్క పెట్టుకో, 10 సంవత్సరాలు 20 రోజులు, 17 సంవత్సరాలు 20 రోజులు సంగతి. ఆ తర్వాత ఆ తపస్సుని రాముడు దారిపోసాడు. అందుకని అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. కాబట్టి అందుకే మన పెద్దలు అంత తపస్సు చేసి రాముడికి అప్పటి చేశాడు కాబట్టి బ్రహ్మర్షి అయ్యాడు. అందుకే మన సామాన్యుడికి ఏం చేశాడు? మనంతా పూజించిన తర్వాత మనం లాస్ట్ పదం వాడతాం. ఏం పదం వాడతాము? సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం. అది మనం చేయవలసింది. సర్వం శ్రీ పరమేశ్వరానికి వస్తాను అనుకోండి, అద్భుతం. ఆయనకు అనిపిస్తే ఆయన బాధ లేదు, మనంతా మనకి అంతున్నది, మనకు అనిపిస్తుంది నేను కట్టుబడి చేస్తున్నాను కదా, ఈ మన ఆయనకు అనిపించడం ఏంటి అంటాం. విశ్వనాథ్ అంటాం కదండి, ఆయన ప్రీతి అర్థం అంటాం. ఎందుకు ఆ పదం? ఆయన ఇష్టమైన నేను చేస్తున్నా అంటే మన ప్రతి పని కూడా ఆయన ఇష్టమైన ఇతర పని చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నారు, ఇది మానవుడికే కాదు, అటువంటి బ్రహ్మాండుడు మహా రాక్షసులు కూడా మహనీయులు కూడా ఏ కారణం చేతనైనా సరే ఆ తపస్సుల నుంచి యువతలకు వచ్చే క్షణం మళ్ళా మరుపు వస్తుంది. వాళ్ళ తపస్సు ఎటువంటి తపస్సు అంటే పాము మీద కాలు పెట్టి చేసిన తపస్సు లాంటిది. పాము తల మీద పెడితే అది కాటేయలేదు. తపస్సు మీద కాలు పైకి ఎత్తారు, పామే చేస్తుంది, కాటేస్తుంది. రాగదృష్టిలో పడేది అంటే బలవంతంగా నిగ్రహించి ఆ తర్వాత అది కాసేపటికి తుస్సని పోతుంది. కాబట్టి అటువంటి మహాబలుకే ఇంకోటి పరస్పరం శాపం పెట్టుకుంటారు. నేను తపం చేస్తున్నాను, నాకు విడుదల కలిగించారు, నేను శాపం పెడతా, మీరు తపం చేశారు, మీరు నా శాపం పెట్టారు, అయిపోయా. టిక్ పార్టీ దెబ్బకి దెబ్బ, ఏం ఉపయోగం ఉంది? ఇంత తపం చేసి ఏం ఉపయోగం ఉంది అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మన ఇద్దరు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పదం వాడతాం. మన ఇది ఎందుకు చెప్తున్నానంటే అంతటి మహాత్మ తపస్సులకే అంతర్ముఖులై నిష్ఠగా సాధ్యపడేది కాబట్టి మన కాసేపు బయటకు వస్తే బోతా కొట్టుకునే వాడే ఉన్నాడు మనలో. కాబట్టి వాళ్ళు తపస్సు భగ్నం చేసుకున్నారు వాళ్ళు. అది అంతటి కష్టపడే పని. అది ఋషీశ్వరులకే సాధ్యపడేదంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇది పాయింట్. వాళ్ళకే సాధ్యపడే ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే మహామహా తపస్సులు ఇష్టమైన వాళ్ళే. దానికి క్రికెట్ అనుకోండి, టెండూల్కర్ అప్పుడు టాప్లో ఉన్నాడు కదండి. టెండూల్కర్ వచ్చాడంటే సెంచరీ కొట్టదు, వెళ్ళడు. అటువంటి టెండూల్కర్ డకౌట్ అయ్యాడు. డకౌట్ అవుతానే అంతటా డకౌట్ అయ్యాడు, ఎక్కడ డకౌట్ అయ్యాడని చెప్పేసి రీప్లే చేసుకుని చూస్తూ ఉంటాడు. కోచ్ కూడా చూస్తారు, మీరు గమనించారు కదా. అంటే అందుకోసం ఇక్కడ ఇవన్నీ చెబుతూ కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే పదం వాడారు మాస్టర్ గారు ఇక్కడ. అందుకని ఆయన పదాలు ఉన్నదో చెప్పాలని ఉద్దేశం అండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళే బాధపడ్డారు, మనం ఎంత జాగ్రత్త పడాలో తెలుసుకోవాలి అన్న పదం రాశాడు అక్కడ. వాళ్ళే పడంగా మన ఏందంటాం, మన అనేది ఏదంటే వాడే పడిపోయాడు కదా మన ఏందంటాం. ఇప్పుడు నేను అనుకోండి, నాకే ఎంత చేసినా కూడా నాకు ధ్యానం కుదరలేదన్నాను అనుకోండి, బాబానికే కుదరలేదు కదా, మనం ఎంతలే అరే మీరు మానేస్తారు. వాస్తవం జరిగేది అదే, జరిగేది కదా. అడిగాడు, అందుకే జాగ్రత్తగా చూసుకో. బాబాను పడిపోయాడు కాబట్టి మన ఇంటి పడిపోవాలి. ఎందుకు పడిపోవాలి? ఆయన పడిపోయాడు, ఎక్కడ పడిపోయాడు కాబట్టి మనం ఆ సందర్భం మనం పడిపోకూడదు అంటే అది నిరాశ పడకూడదు అని తెలుసుకోవడానికి మాస్టర్ చెప్తున్నాడు. అందుకే మనం ఎలా జాగ్రత్త పడ ఉండాలో తెలుసుకోవాలి. ఒకటే అండి, మంచి తెలుసుకోవడం గొప్ప కాదండి, చెడు తెలుసుకోవడం గొప్ప. ఇప్పుడు ఎక్కడ గెలుపంటే గొప్ప కాదు, ఓటమి ఓడిపోయాడే ఆ ఓటమి ఎందుకు ఓడిపోయాడు తెలుసుకోవాలి. ఆటలో కూడా, జీవితం కూడా అంతే. తప్పు ఎందుకు చేయకూడదులే కానీ తప్పు చేయవాకంటే ఎందుకు చేయకూడదంట. తప్పు ఎందుకు చేయకూడదు? తప్పు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకుంటే అప్పుడు తప్పు చేయాలి. కాబట్టి ఇక్కడ జీవితంలో ఓటమి మనకు ఒక గొప్ప పాఠం. అది గుర్తుపెట్టే కోసమే మాస్టర్ గారు ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని ఈ కాలంలో బాబా చేతులు అందించాడు మా భరద్వాజ మాస్టర్ గారు. ఇప్పుడు బాబా చేతుల సర్వజ్ఞత్వం అధ్యాయం కావచ్చు,
భక్తసులభుడు అధ్యాయం కావచ్చు, ఆశ్రిత కల్పవృక్షం అధ్యాయం కావచ్చు, అందులో వస్తుంది కదా. మరి ప్రతి ఒక్క అధ్యాయంలో బాబా ఎందుకు అటువంటి అనుభవం ఇచ్చాడు ఆయన గొప్పతనం కోసం మాత్రం కాదండి, నేను తెలుసుకున్నాను రా అని చెప్పడం కాదు. తద్వారా నువ్వు సంస్కరింపబడాలి. ఎందుకు వచ్చింది? మానవ జీవితం వచ్చిందని ఎందుకు వచ్చింది? ఉన్నతి కోసం. అంతేకాని మానవ జీవితం నుంచి దానవత్వానికి కలగకూడదు. ఇప్పుడు ఈ మానవతత్వం రావడానికే ఎన్నో జన్మల పుణ్యఫలం మనం వెనక్కి వచ్చేట. అందుకు బాబా యొక్క బాధ అంతా ఆయన బాధ అదే. ఆయన కాదు, వేదవ్యాసుడే బాధపడ్డాడు. వేదవ్యాసుడు ఏంది, లలితాదేవుడు బాధపడింది. లలితాశాస్త్రం కూడా వస్తుంది ఈ ఫలం. ఇది చెప్తారా వీళ్ళు మారలేదు అనేసి. అందుకని బాబా కుక్క రూపంలో, పిల్లి రూపంలో, భిక్షగాడి రూపంలో, సాధువు రూపంలో అన్ని రూపాలు ఎందుకు దర్శనమిచ్చాడు? అన్ని రూపాలు ఉండేది నేనేనా? ఆ భావన గుర్తుపెట్టుకో. అటువంటి నిదర్శనించిన వాడే సద్గురువు అని చెప్పడానికి ఉద్దేశం. అందరూ గురువులు అంటున్నారు, అందరూ సద్గురువులు అంటున్నారు. మరి ఆ సద్గురు యొక్క లక్షణాలు ఎంతమంది తెలుసుకుంటున్నాము అనేది మనం గ్రహించాలండి. ఆ గ్రహించడం కోసం మేము మాట్లాడుతూ సద్గురు అంటే దాంతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు బాబా చెప్తులో ఒక భక్తురాలు వచ్చారు, ఇంటికి భోజనానికి తెచ్చారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. భోజనం బాబా వస్తానని చెప్పాడు. సరే బాబా వస్తాడు కదా అని గమగమా వంట చేసింది, ఏదో గారెలు బుర్రలు చేసింది. చేస్తే మాకు వాసన గాడ్డి వాసనకే కుక్క లోపలికి వచ్చింది. వస్తే చేసింది ఇంకా తరములు స్థైర్యం లేక పోయిన మంటి కట్టి తీసి ఇసురు కొట్టింది. అది కుయ్యమరంటే వెళ్ళిపోయింది. ఏం కాసేపు చూసింది, ఏదో బాబాకి తగ్గిపోయింది. ఏంటి బాబా నువ్వు మాట చెప్పావే, అందరికి నిజం చెప్పాలంటావు, వస్తారన్నా కదా, వస్తాను రావాలా, లేదా రాలని చెప్పాలి. నేను వచ్చాను అన్నాడు. మీరు ఎక్కడ వచ్చారన్న? నేను వచ్చానే కదా, నువ్వు కర్రతో నిప్పు కర్రతో కొట్టావు కదా అన్నాడు. ఎలా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఆలోచించాలండి. అంటే ఎందుకు ఆయన చేశాడు? మన శాస్త్రం ఏం చెప్పింది? అధిదేవవ అన్నాడు. అతిథి అంటే ఎవడు? మన మనిషి అనుకుంటున్నాం. అందుకే అండి మన హిందూ ధర్మ శాస్త్రం లోతుగా మనం పరిశీలించాలి. మనం పరిశీలించడం లేదు, పై చూసుకుంటున్నాం అంతే. అందువల్ల హిందూ ధర్మం అంటే అర్థం అవగాహన లేకనే ఇతర ధర్మాన్ని మనం నిరసిస్తున్నాం. అతిథి అంటే పిలుపు లేకుండా వచ్చేవాడు అతిథి. అతిథి అంటే మానవ దేహమే కాదు, సర్వజీవ ప్రాణికోటి కూడా అతిథిలే. ఆ భావాన్ని ఇప్పుడు బాబా యొక్క ఉద్దేశం. అంతేగాని ఆయనకి రొట్టి ఎందుకు, ఆయనకి అవసరం ఏముంది? ఆ భావం స్ఫుటకి రావాలి కదండి. ఇప్పుడు మానవుని జన్మకు వచ్చింది ఎందుకు? కానీ మనం గ్రహించం కదండి. మనం గ్రహించము, గ్రహించడానికి ఆయన చేస్తున్నాడు. ఇంతకుముందు మనం గ్రహించలేదు, ఇప్పుడు గ్రహించాలి కదా. ఇంతకుముందు నాకు రోగం ఉంది, నేను తినలేదు, ఇప్పుడు తింటున్నా. ఇప్పుడు ఆపిల్ పండు, మామూలుగా ఆపిల్ పండు మనం తింటున్నాం, అది మనకి ఇష్టమైనప్పుడు తింటున్నాం. డాక్టర్ చెప్తాడు ప్రతిరోజు ఆపిల్ పండు తింటే నీకు ఆరోగ్యం లేదు. అప్పుడేం చేస్తామని చెప్పండి? ప్రతిరోజు ఆపిల్ పండు తప్పకుండా అదండి. అదో గ్రహించి లేకుండా ఆపిల్ పడేస్తాం, పులుగులు పోతూ ఉంటాయి. తెచ్చి పెడతాం షోగా, పులుగులు ఉంటారు మా ఇంట్లో, మా ఇంటి దగ్గర. అట్లా షోగా పెట్టేస్తారు పండ్లన్నీ, ఆపిల్ అన్నీ, దాన్ని అన్నీ పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళని కదా కుప్పలో పోస్తాం. ఉండేది ఇద్దరం, చూసేవాళ్ళకి బ్రహ్మాండం కనబడాలి సంగతి. ఇప్పుడు డాక్టర్ చెప్తారనమాట, ఒరే వాళ్ళ దుప్పుడు ఏం వస్తారైనా రోజు దాని పండు తిను బ్రహ్మాండంగా అని చెప్పాడు అనుకోండి, ఇంక పారేస్తామా? అందుకండి ఇంకా పారే అవకాశం ఉండదు. అందుకోసం ఆ కుక్క రూపం నేను దెబ్బ తిన్నానని ఈయన చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకే చెప్తున్నాడు, జీవుల రూపంలో నేనే ఉన్నానని గుర్తించుకో. సర్వజీవుల రూపంలో అన్నాడు, నేనే ఉన్నానని గుర్తించుకో. ఇది బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. ఇది ఒక కామి కాదండి, మనందరం అన్వయించుకోవాలి. ఈ విషయమే కాదు, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం కూడా మన జీవితాన్ని అన్వయించుకోవాలి. అందరి జీవితాల చరిత్రను మనం అన్వయించుకోవాలి. ఒక బాబా చరిత్రనే కాదు, ఒక అబ్దుల్ కలాం జీవితాన్ని మనం అన్వయించుకోవాలి. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం, ఆయన ఆదర్శంగా తీసుకోగలగాలి. ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తితో దర్శించాలి. అంటే అన్నిటికీ మన జీవితం అన్వయించుకుంటేనే
మనకి తిరిగి ఇంతకుముందు తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆ మాట గుర్తుపెట్టుకో అని స్పెషల్ బాబా గుర్తుపెట్టుకో అన్నప్పుడు ఏం చేయాలి? గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇంతకుముందు మన ఇంట్లో కుక్క వస్తే కనుక కుట్టేవాడు, ఇప్పుడేమంటున్నావు? చేయి పోపో అంటున్నాం. అంతే కదా, తేడా ఉందా లేదండి? మరి మిగతా వాళ్ళు మనకు అవసరం, వాళ్ళు చేయలేదే. మన సంతరింపడ్డామా? మనకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. అందుకంటాడు భగవంతుడు తప్పు చేయడం ఎవరు ఉంటారండి, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు మనకి ఇస్తాడు. సూచనప్రాయంగా తెలియజేస్తాడు. రిసీవ్ చేసుకున్నావా బాగుపడతావు, లేదా శిక్ష పడుతుంది, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాబట్టి ఇక్కడ సూచనప్రాయం ఇచ్చడానికి మనకు భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏంటి? ఈ భావంతో ఉంటూ 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 మీరు ఇప్పుడు గ్రహించలేకపోయినా ఈ భావమే మన జన్మలో మొలకెత్తుంది. కృష్ణబాబు ఏం చెప్పాడండి? శరీరం వదిలిపెట్టేటప్పుడు ఏ భావంతో ఉంటావో అదే భావంతో జన్మిస్తాం కృష్ణుడు చెప్పాడా లేదా? అందుకోసం ఇది ఇప్పటికిప్పుడే మనం ముక్తి పొందుతాము, అదే మనం మైనస్ పాయింట్ అందరిలో. ఇప్పుడిప్పుడే స్వామి వివేకానంద అనుకునేస్తాడు, ఇప్పుడిప్పుడే అప్పుడు సాయిబాబు అనుకునేస్తాడు. ఏది నాలుగు సప్తంగా చెప్పి పూజ చేసేటప్పటికి ఇవన్నీ కూడా ఏంటంటే మొదటి పెట్టి ఎక్కడానికి మాత్రమే సూచనప్రాయం. ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా వ్రతాలు కానీ, దీక్షలు కానీ, దేవాలయాలు కానీ, ప్రదర్శన చేయడం కానీ, ఇవన్నీ మొదటి మెట్టికే. ఇంకా 18 మెట్లు ఉన్నాయి. అది యోగ ప్రకారం కూడా మూలాధారం నుంచి వరకు 18 లెక్క వస్తుంది ఇక్కడ. అందుకే అయ్యప్ప స్వామికి 18 మెట్లు పెట్టడం యోగం అనమాట, ఒకటి అనమాట. అందుకే భగవద్గీత 18 అధ్యాయాలు. ఆ 18 దాటి వెళ్ళగలిగితే అత్యంత ఆనందదాయకమైన పరమానందం పొందగలము. అందుకే ఈ 18 మెట్లది ఇక్కడ సహస్రారం అంటారు. ఇది చీల్చుకొని పోతే జన్మ రాయొచ్చు. అందుకే స్టెప్ బై స్టెప్ అవన్నీ మనకి అవరోధం కోసమే బాబా చెప్తున్నారండి ఇక్కడ. గుర్తుపెట్టుకో. ఈ గుర్తుపెట్టుకునే పదం బాగా బాబా చాలా చెప్తారు. జాగ్రత్త 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 అని పదాలు వాడతాడు. మనం భగవద్గీత శ్లోకాలలోకి పోయినా భావాన్ని ప్రయత్నిస్తున్నాం. అందుకే ఇప్పుడు గీతామగ్రంథం చట్టం ప్రారంభం చేశాం ప్రతి సోమవారం నాయుడు. అంటే నేను బాబా 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 అనుకుంటాడు కదా, కృష్ణుడే చెప్పి తీసుకుంటే మనకు అర్థమవుతుంది, రాముడే చెప్తే మనకు అర్థమవుతుంది. అందుకని నాడు ఇప్పుడు గీతామగ్రంథం ప్రారంభించాం. అదేంటి? అర్జునుడు స్టార్టింగ్ భగవద్గీత ఎందుకు పుట్టింది, దాని ఉద్దేశం ఏమిటి తెలియాలి కదా మనకి. అలాగే చూడండి, ఇక్కడేమో కుక్క, హంసరాజు. మన పదం విన్నాను ఇంతకుముందు. హంసరాజు ఉబ్బసం వ్యాధి. వాడికి ఉబ్బసం వాడికి పొలం వస్తువు తినకూడదు. మనిషి యొక్క బలహీనత అంటే ఏది వద్దంటాడు దాని మీద దృష్టి పడతాడు. మనిషి ఉండేది అది. ఇది చేయకూడదు అనుకుంటే ఎందుకు చేయకూడదు దాన్ని చేస్తాం అనమాట. ఇది తినకూడదు అనుకోండి, ఎందుకు తినకూడదు అంటాం. అలాగే హంసరాజు ఉబ్బసం పొలం తినకూడదు. షిరిడీకి వచ్చాడు, అది పొలం పెరగడం ఇష్టమే. ఇంకోసారి తిన్నామనుకో, షిరిడి కూడా తినా 2 మూడు కట్టడి చేయొచ్చు కదా, మనసు ఒప్పుకోలే. సరే పెరుగు తోడు పెట్టాడు, పిల్లి రూపంలో తినేసిపోతా ఉంది. 2 పూట తప్పి 3వ పూట తప్పకూడదని చెప్పేసి కాసు కూర్చున్నాడు. పిల్లి వచ్చింది, తన కాసుతో కొట్టాడు, వెళ్ళిపోయింది నాకు వెళ్ళినాడు. బాబా వెళ్ళిపోయినాడు. అక్కడ బాబా ఒక మాట అంటాడు, ఒక మూర్ఖుడు పొలం దగ్గర తినాలని చూస్తున్నాడు, తిని సావాలనుకుంటున్నాడు. నేను పిల్లి రూపంలో వెళ్ళాను, నన్ను వాడు కొట్టాడు. ఎందుకని కాదు కదా బాధ. తింటే మీకు నష్టం, తినకపోతే మీకే లాభం. ఆయనకేంటి? మీకు నష్టమైతే ఆయనకి నష్టం. ఎందుకని? మీలో ఆయన ఉన్నారు కాబట్టి. లేకపోతే ఎలా ఇస్తారండి? మీలో ఆయన కాబట్టి ఆయన నష్టం. నా దెబ్బతింటున్నాడు అనే భావన, అందుకే దెబ్బతినాల్సి వచ్చింది. ఆడేమో కుక్క, ఇక్కడేమో పిల్లి అని చెప్తూ నువ్వు చావని చూస్తున్నా, నేను చావని చేస్తున్నా. ఆయన నువ్వు వినడానికి భగవంతుడు మనకి శ్రేయస్సు నివారణ ఇస్తున్నాడు, కానీ మనం ప్రేయస్ని ఆశిస్తున్నాం. ప్రేయస్ అంటే ప్రేయమైనది. దానివల్ల మనకి చెడు వస్తుంది తెలిసినప్పటికీ కూడా దాని వైపే మర్చిపోతుంది. షుగర్ పేషెంట్
10 రకాల స్వీట్లు ఉన్నాయి, ఫంక్షన్కి వెళ్ళాం, టేస్ట్ చేస్తాం. ఎందుకురా అంటే ఏముంది 2 వందల దాకా చేసుకుంటాను అంటాను. అంటే మనిషికి బలహీన చూడండి, దాన్ని గుర్తు చేస్తున్నాడండి బాబాయ్. శరీరం నశించిపోయిన తర్వాత నువ్వే సాధన చేయగలవు. శరీరం ఉంటే నువ్వు సాధన చేయగలవు, శరీరం సాధన నువ్వే సాధన చేయగలవు. ఆయన ఇక్కడ ఒక మూర్ఖుడు పదం వాడాడు ఆయన. ఇలాగే బలవంతనాథ్తే ఒకడు బాంబేలో ఉన్నాడు. వాళ్ళకి అన్నప్పటికేమో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ సమయానికి ఒక సాధువు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళితే బెండకాయ మధ్యాహ్నం పొద్దునప్పుడు చేసిందని చెప్పేసి మధ్యాహ్నం వాళ్ళకి పెట్టలేదు. బాబా అడిగి తీసుకున్నాడు. ఆ బెండకాయ కూడా తీసుకొనినా తినేసి మీ వారికి ఆరోగ్యం బాగుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సాధువు. ఏదో వచ్చాడు పోయాడు అంతే. వాడికి మనం వచ్చాడు పోయాడు ఎవడో అంటున్నా అంతే. ఈ పని షిరిడి పోయిన తర్వాత నేను మీరు ఇంటికి వెళ్ళాను. ఎంతకాలం అప్పుడే పోలా, దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పోయినాడు. అప్పుడే పోయింటే కొన్ని సంవత్సరాలు ఇప్పుడేమన్నా ఫోన్ లింక్ ఉన్నదా? పోతే వీడి ఇంటికి వెళ్ళాడరా, అడిగితే కానీ బెండకాయ కూర చేయలేదన్నాడు. అప్పుడు వెలిగింది బల్బు. అంటే మనం కోరకుండానే, మనం పిలవకుండానే బాబా మన ఇంటికి వచ్చాడు. ఎంతటి ప్రేమ, ఎంతటి ఆప్యాయత, ఎంతటి కరుణ, ఇవన్నీ అనుభూతిగా చెందితే ఆయన యొక్క దివ్యత మనకు అర్థమవుతుందంట. కృష్ణుడు కూడా లీలలు చేశాడు. ఆ లీల భావాన్ని మనం గ్రహించాలి. మనం లీలలుగా చూస్తున్నాం, అందులో పరమార్థాన్ని గ్రహించినంతే. కృష్ణుడు అనేక లీలలు చేశాడు. ఒక్కొక్క లీల కనుక ఎంతటి అర్థం ఉంటుందండి. ఒక కుచేరుడు యొక్క విషయం చూడండి, లేదా గణదీశ్వరుడు యొక్క సంఘటన చూడండి, గోవర్ధన పర్వతం చూడండి, అలాగే పూతల సంహారం చూడండి, ఎంతటి భావాన్ని నిలబడి ఉంటుంది. ఎన్ని బాధలు పడితే కూడా ముఖాన చిరుడు చెదిరిందా కృష్ణుడు, అది గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకో చాలు జనం. అంటే ఎన్ని కాకపోతే వచ్చినప్పటికీ కూడా ముఖాన ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎన్ని అసగత వచ్చినా ముఖం మీద చిరునవ్వు మత చెదరకూడదు అని కృష్ణుడికి నేర్చుకుందాం. అదేనా బాగుంది పరమాత్మని గ్రహించాలి. ఇక్కడ బలవంతాన్ని విషయంలో కూడా ఏమంటాడు, మొట్టమొదటి 4 సంవత్సరాల తర్వాత అంటే 4 సంవత్సరాలు వెళ్తే ఆ మాట అన్నాడంటే ఎంతటి దివ్యత్వం ఆయన మనకు ప్రకటమవుతుంది. ఇలా ఒకటా రెండా ఎన్నో సంఘటనల ద్వారా అప్పుడేంటి నువ్వు ఏ సాధువు పెట్టినా నాకు ఇచ్చినట్టే. ఇంతకు మనం భిక్షగాడికి ధనం చేస్తుంటాం, ఇప్పుడేం భావం వస్తుంది చెప్పండి. ఈ రూపంలో ఉన్నాడే, తేడా ఉందా లేదండి? భావమే కదా. ఈ రూపంలో ఉన్నాడు అనుకుంటే ఆ రూపంలో ఉన్నాడు అని ఎలా అనుకోవచ్చు. యద్భావం తద్భావం, ఇది చెప్పాడు. నీ భావం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను బతికి వాడు తాగతాడో తడిగేస్తాడో ఆ డబ్బులు వేస్తుందో మనకు సంబంధం లేదు. నీ సంకల్పంతో ఏ సంకల్పంతో నువ్వు ఇచ్చావో ఆ సంకల్పమే లెక్క రాస్తాడు, కానీ ఇంక వేరే లెక్క రాదు. కాబట్టి ఇక్కడ మనకి బాగా సంకల్ప శుద్ధి చేస్తున్నాడు. ఇక్కడ అంటే నువ్వు బాహ్యాలు చూడద్దు, వాళ్ళ భావాన్ని గమనించు. ఎప్పుడైతే భావ శుద్ధి కలుగుతుందో నీకు ఆనందం కలుగుతుంది అంతే. అందుకే ఇప్పుడు ఏ సాధువుకి ఇచ్చినా అన్నప్పుడు మనం ఇక్కడికి ఇస్తున్నాం, అది సాధువు కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు, ఈ రూపంలో భగవంతుడు వచ్చాడు. మరి ఇది ఎంతటి, ఇది అసాధ్యం అంటారా? సాధ్యమే. అంటే ఏంటి? అసాధ్యమైన పనిని, అసాధ్యమైన భావాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు మనకేం అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుంది, మనకి తెలియదు. శ్లోకాలు చెప్తున్నాడు, బ్రహ్మ శ్లోకాలు కంఠస్థ పెట్టేశాము, దాని భావం మనం గ్రహించలేదు, దాన్ని పిండిస్తున్నాడు ఇక్కడ బాబా. ఇక్కడ అందులో ఏం చెప్పాడో ఆ భావాన్ని మనకి పిండి అనుభవంగా ఇస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఆ తత్వాన్ని మనం అది అందుకోలేకపోతే ఇంక మన జన్మ వ్యర్థం. అంతేకాకుండా ఏ దేవత మొక్కినా కూడా ఎగ్గొడితే వాళ్ళు రాగానే వాళ్ళ దగ్గర అడిగి డబ్బు తీసుకునేవాడు. నేను పలానా అడిగితే ఇంత డబ్బు ఇస్తే మొక్కున్నా, నేను ఎగ్గొట్టా, వస్తే అడిగి తీసుకున్నాడు. ఎందుకు ఆయనకి డబ్బుకి అవసరం ఉందా? ఆ డబ్బులు ఆయన చేశాడు ఆలోచించాలి మనం. అలా ఆలోచించినట్టు ఆయన డబ్బుకి చూడరు, ఆయన డబ్బు ఎరుక్కున్నాడు. పోనీ అందరిని తీసుకున్నాడా అంటే
మరి వాటిని అడిగేందుకు తీసుకున్నాడు? ఇప్పుడు నేను నీకు ఒకటి ఇస్తానంటే ఆ వస్తువు ఎవరిది? మీరే. మీకు ఇస్తాను అదేమవుతుంది మీదే అంతే. ఏమవుతుంది ఏమవుతుంది? నేను దొంగ అవుతా. నేను దొంగ అయితే నాకు పాపం వస్తుందా రాదా? నా పాపాన్ని తీసివేయడం కోసంగా అడిగి తీసుకున్నాడు. అది మహాత్ముడు గురికి తీసుకోరాలి. నాకు ఇంకా పాపాన్ని ఎక్కువైపోతావు. ఇదే జరిగిందండి మన సూర్యుని పెట్టమని నాగమోహన స్వామి అని అన్నసాగర్ స్వామి ఉన్నది. విన్నాను పేరు ఇప్పుడు నాగేష్ నాగమోహన స్వామి నాగయ్య తాత అన్నసాగర్ దగ్గర. ఆ దగ్గర అంటే ఒక ఇద్దరు మన సూర్యుని పెట్టండి దంపతులు ముత్యాలమ్మకి కొడుకు పుడితే పొట్టియాలు ఇస్తారు మొక్కున్నారు. ఎవరు? ఆడవాళ్ళు మొక్కున్నారు, ఆయన మొక్కలే. భర్త అయితే కూడా మొక్కున్నది. భర్త చెప్తే పొట్టియాలు అంటే ఎంత ఖర్చు అంటే 10,000 అవుతుంది. అతను చెప్పకుండా మొక్కున్నది. కొడుకు పుట్టేశాడు. కొడుకు పెద్దవాళ్ళు అయిపోయినాడు. మొక్కేం తీర్చరా, భర్తకే నేను చెప్పరా. వీడు నాగయ్య తాత గారు పోయినారు. పోయినప్పుడు నాగయ్య తాత గారు ఇతనికి పొట్టే డబ్బులు ఇదంటారు. ఏమర్థం అవుతుంది? ఏమర్థం రే నువ్వు మొక్కున్నావు కదా, నీ కొడుకు పుట్టాడు కదా అన్నాడు. నేనే మొక్కున్నాను సార్ జీవించాడు అడిగా. అప్పుడు చెప్పింది అనమాట ఆయన కోపం వస్తావా వీడికి, పొట్టేలు మొక్కుంటావా అని అనేసి వెంటనే డబ్బులు మొత్తం డబ్బులు తీసుకున్నాడు. నాయతారు అంటే ఇది కల్పితం కాదు. మహాపురుషులు మనకు తెలిసింది ఒకటే తెలుసుకున్నాం అనమాట. అంటే రెండో వ్యక్తులు చేశాడు. రెండో కూడా పాపే కదండి. రుణము, హత్య, శత్రుత్వము, ఈ పాపాలని మనకి గురుచేతులు చెప్పబడింది కదండి. అందుకని బాబా ఎవరిని ఎగ్గొడితే అది తీసుకోవడం. అందుకే భరతాన్ని మాస్టర్ చెప్తానండి, ఏదైనా కష్టం వచ్చిందంటే మరి ఏమైనా ముగ్గురు చూసుకోరంటారు. ఏదైనా ముందు మీ పెద్దవాళ్ళు అంటారు, ముందు ఆ ముక్కు తీసేసారు అంటారు. అంటే ఏంటి? వీటన్నిటి ద్వారా ఏం చేస్తున్నాడు? మనకి బాహ్యశుద్ధి భావశుద్ధి రెండు చేస్తున్నాడు బాబా. అందుకని అడిగి తీసుకోవడం ఇక్కడ. అంటే అన్ని రూపాల్లో ఆయనే వ్యాపించి ఉన్నాడు. అది అన్నీ ఆయనకి తెలుస్తుంది, అది ఉంటాయి. అన్ని రూపాలు ఆయనే అనే భావన మనకి స్థిరపడుతుంది. అన్నీ ఆయనకి తెలుస్తుంది, ఆయనే సర్వవ్యాపకంగా ఉన్నాడు. అన్ని రూపాలు ఆయన. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఆయన తెలుస్తున్నప్పుడు మన మనసు ఎలా ఉంటే ఆలోచించండి. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆలోచించండి. మాట, చూపు, నడక, నడత ఆయన చూస్తున్నాడనే ధ్యాస మనకు లేదు. ఉంటే సమాధి విధంగా ఉండదు. సమస్య అక్కడ పక్కన పెడతాం. ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు కూడా ఆయన ఉన్నవాడు ఎరుగుతూ ఉంటే పోటీలు, వంతులు, కీచులాట్లు ఉంటాం. ఎన్ని సంస్థల్లో కీచులాట్లు ఉన్నాయండి? భగవంతుడి పేరు పెట్టుకుంటాం. మామూలు పర్సనల్ సంస్థలు పక్కన పెడతాం. ఆయన ఫోటోలో పెట్టుకొని ఆయన సంస్థలో పెట్టుకొని మన కీచులాట్లు. అర్థం చేద్దాన్ని అర్థం చెప్తే ఉంది. మరి ఆయన చెప్పిన పని ఏం అర్థం చేసుకున్నావు? నేను తప్పు చేయలేదు, తప్పు వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పుకో. భావశుద్ధి ఉన్నా కదా, నువ్వే తప్పుకో. మరి ఎన్ని దిశాలు ఇస్తున్నాడు కదా, నా అన్నీ ఆయన తెలుసు, అది చూస్తూనే ఉన్నాడు అనే భావన. అందుకని వైద్యనాథ్ ఒక క్షేత్రం ఉంటుంది ఇక్కడే మనకి ఔరంగాబాద్, పర్లి వైద్యనాథ్. ఆయన ఒక అన్నం జరిగినప్పుడు రాసుంటారు ఆయన. భగవంతుడు రాముడు చూస్తున్నాడు, రాముడు భోంచేస్తున్నాడు, రాముని పక్కనే ఎవరు రాస్తున్నాడు అంటే ఏ రూపంలో రాముడు వస్తాడని అనిపిస్తుంది. ఆ ధ్యాసమైనప్పుడు వడ్డించేది కూడా చాలా జాగ్రత్త వడ్డిస్తాం. ఎందుకంటే రాముడు వస్తాడేమో, రాముడు చూస్తున్నాడేమో అంటే ప్రతి ఒక్కరి ఏ బాధ మనం వడ్డిస్తామండి? పడాపడా వేయము, జాగ్రత్తగా వేస్తాం. ఆ ఎరుపు కల్పించడం కోసమేనండి బాబా చెప్పడం. నాకు అన్నీ తెలుసు, సర్వజ్ఞతని చెప్తున్నాడంటే ఇందుకో చెప్తున్నాడు. ఇటువంటి వాడే సద్గురువు అని చెప్పడం బాబా మాస్టర్ గారి ఉద్దేశం. చెప్పుకుంటా వచ్చాడన్నమాట ఇక్కడ. ఇలా ఒకటా రెండా అండి ప్రతి ఒక్కటి కూడా. చంద్రాబాయి విషయం, చంద్రాబాయి సంఘటన మీకు తెలిసే ఉంటుంది. ఆ భర్త ఇల్లు విడిచి వెళ్ళిపోవడం, ఈ దోషలో పొమ్మని చెప్పడం బాబా, పోతే అనిసేమరికి భర్త అక్కడ ఉండడం. మరి వీటన్నిటి కారణం ఏమిటి? ఒకడు వచ్చి 2 టికెట్లు డబ్బులు 2 టికెట్లు చేతికి ఇవ్వడం. అదేంటి? నువ్వు ఎక్కడ తెలిసినా
ఈ భావస్ఫూర్తి ఉందనుకోండి, వాడికి భయమే ఉండదు, నిర్భయత్వే ఉంటుంది. భగవంతుడు అంటే నాకు కనబడుతున్నాడని నేను అంటానండి, నాతో మాట్లాడుతున్నాడని నేను అంటానండి, నేను పిలిస్తే పలుకుతాడని నేను అంటానండి. అప్పుడు మీరు ప్రశ్న వేయాలి, నిజంగా అంత నీకు కనబడితే, అంత మాట్లాడితే నీలో నిర్భయత్వం ఉందా అని అడగాలి, నిశ్చలత ఉందా అని అడగాలి, నిర్మలత్వం ఉందని అడగాలి. ఏ నా కూడా చెప్పినప్పుడు ఈ 3 మార్పులు వదలాలి. నిర్భయత్వములు చెప్పలేడండి వాడు, బయట కూడా చెప్పలేడు వాడు. ఏమండి పక్కన బలి పడిందంటే పక్కన ఎగిరి పడతాడు. ఇక్కడ నేను చెప్పాను బలి పడిని పక్కన ఎగిరి పడతా. ఇంకేం ఆయన ఇబ్బంది ఏం దర్శించండి. ఇక్కడ మాటలు వేరు, భావాలు వేరు, చేతలు. అవన్నీ స్థిరపడటం కోసమే మెల్లమెల్లగా అట్లని మన వాళ్ళకి అర్థం మనం మానుకుంటాం. మన అడుగు వస్తు ముందు పోతుండాలి, మన అడుగు జ్ఞానం వైపు ఉండాలి. జ్ఞానం తూర్పు. అడుగు ఒక కడిగి వేస్తుంటే మనకి అజ్ఞానం వెనక్కి పోతుందా, ముందుకు వస్తుందా? పడవరా వెనక్కి పోతుంది. అది ప్రయత్నం ఆపదు. అందుకని జ్ఞాన విద్యుత్ దీపాలంటే జ్ఞానం స్వరూపం. దానికి స్ట్రీట్ లైట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము. అక్కడ స్ట్రీట్ లైట్ ఉందనుకోండి, మన స్ట్రీట్ ఇక్కడ వస్తున్నాం, వచ్చిన మన నీడ ఎక్కడ ఉంటుంది? వెనకుంటుంది. లైట్ ఇక్కడ ఉంది, మనం ఇటు వస్తున్నాం, మన నీడ వెనకుంటుంది. దగ్గర స్ట్రీట్ లైట్ దగ్గర వచ్చిన తర్వాత నీడ ఏముండదు. ఈ వదిలేకపోతానే మన నీడ ముందు ఉంటుంది. అంటే జ్ఞానాన్ని దగ్గర ఉంది, అజ్ఞానానికి భయం, వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గురు దగ్గర వెళ్ళిపోతున్నాడు అనే సంగతి. ఎప్పుడైతే గురువుని వదిలిపెడతామో అజ్ఞానం ముందు ఉంటుంది. అది గురువు యొక్క తత్వం. ఈ ఉపాధ్యాయ దినసుందర మాస్టర్ గారు ఇక్కడ సద్గురు అనే అధ్యాయాన్నే మనకి ఇక్కడ నిర్దేశించారు. ఈ విధంగా సకల చరాచర విశ్వమంతా కూడా తమ రూపే నిరూపించిన వాడు షిరిడి సాయినాథ్. కాబట్టి ఇక్కడ గురువు సద్గురు ఎవరైనా ఉండాలంటే షిరిడి సాయినాథుడు. ఇంక వేరే గురువు కోసంగా ప్రయత్నం అవసరమే లేదు. ఎందుకంటే ఆయన దృష్టించినట్టుగా ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? పోనీ ఆయన నేనంటావా? ఆయన చెప్పాడు నా సమాధి మాట్లాడుతుంది అన్నాడు, నా మట్టి సమాధి చెబుతుంది అన్నాడు. మరి దాని బట్టి విశ్వాసం ఉంటే ఇంద్ర రూపంలో ఆయన పలుకుతాడు. నాకు సహాయం కావాలి, మీ రూపంలో నాకు సహాయం అందుతుంది. మీరుగా సహాయం చేసేది, ఆయన ప్రేరణ లేకుండా సహాయం చేయగలుగుతారా? అని నేను గుర్తించాలి. మీకు సలహాలాగా పెట్టకూడదు. మీ ద్వారా భగవంతుడా ఈమె నాకు సహాయం చేయించావు, సంతోషం, ముందు ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అది వివరించడం కోసం అనండి. అంటే మనకు సహాయం చేయించేది భగవంతుడు. బాబా గారి బాబా చెప్పుకుంటున్నామండి, కృష్ణుడు అయితే కృష్ణుడు చెప్పుకుంటాం, రాముడు అంటే రాముడు చెప్పుకుంటాం. అందుకే సకల చరాచర విశ్వమంతా కూడా తన రూపమని ఎవరైతే నిరూపిస్తాడో వాడు మాత్రమే సద్గురువు. మిగతా వాడు గురువు అనే పదాలు కూడా అనర్హుడు. నా మాట కాదు, రమణ మహర్షి చెప్పాడండి, నేను జ్ఞానిని అని చెప్పేవాడు జ్ఞానే కాదంట, వాడు అజ్ఞాని అంటేవాడు. మనకి ఇంతే అండి తెలిసింది, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదండి. ఆ మాట వివేకానంద కూడా అన్నాడండి, నా గురువు యొక్క జ్ఞానం సముద్రం అంతా అయితే నేను 4 నీటి బదులు పట్టుకున్నాను అన్నది. 4 నీటి బదులకి పరమాత్మ గడగ రాణించాడు ఆయన. ఆ ఒక బిందువులో ఎన్నో కళలు పట్టుకున్నా మనకి తెలియదు. అది ఎవరికి వాడు పరిశీలించుకోవాల్సి ఉంది, ఎవరో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒకటి ఆధ్యాయంలో నేను ఎంత మేరకు నేను సంస్కరింపబడ్డాను అని ప్రతి క్షణం ఆలోచించుకోవాలండి, ప్రతి క్షణం ఆలోచించుకోవాలి. ఈ మాట మన మాట కాదు, గురవణ మహారాజు ఎందుకంటే ఆయన చెప్తాడు ఒకే మాట, మనం గృహస్థులు వ్యాపారం ఏం చేయాలా అని అడిగితే, మీరు పడుకునే పోయే ముందు పొద్దున్నుంచి మీరు ఏం చేశారు, ఎన్ని మంచి పనులు చేశారు, ఎన్ని చెడు భావాలు చేశారు ఆలోచించండి. అది గుర్తుపెట్టుకోండి. ఓహో ఇన్ని మంచి చేశా, ఇన్ని చెడు చేశా, రేపు ఇది చేయకుండడానికి నేను ప్రయత్నం చేయాలి అని భావించి పడుకోమన్నాడు. ప్రతి ఒక్కరు మన పెద్దలతో చెప్పుకున్నారండి, నేను తెలియస్తారు చేయి చూసుకోవడం, అతను జ్ఞానం దండం పెట్టుకొని పడుకోవడం, ఇవన్నీ చెప్పారు. వాటి శాస్త్రం అదే. కానీ ఎంతకాలం మనం గుర్తుపెట్టుకుంటున్నామండి? అసలు ప్రతి ఒక్కటి మన భావము అసలు లేదు. అందుకే చెప్పేవాడే ఉన్నాడు అక్కడ, వినేవాడు మనం లేని ఇక్కడ. చెప్పి పలుకుతున్నాడు ఆయన. అంతే
మరి మనం ఎంతవరకు వినాలని ధ్యాస కూడా లేదు. ఎందుకంటే నరంలో ఏందో పుట్టాము పెరిగాము అంతే. మరి డీప్గా పోతే కష్టాలు వస్తాయి. ఎందుకంటే భక్తులు కష్టాలు వచ్చేదే, అది డీప్గా పోవాక అని అంటాను నేను. డీప్ పోతే కష్టాలు వస్తాయి. డీప్గా ఏదో పోతాను పోయినా వచ్చే కృష్ణారా మనం కొంతవరకే చాలు అని మనకి మరే దాన్ని వదులుకుంటున్నామండి. కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. అవగాహన ఉంటే వదులుకోవడం. ఇంత కష్టమైన దాన్ని లక్ష్యం సాధించాల్సిందే. ఇప్పుడు మెడికల్ సీటు లేదా ఐఏఎస్ సీట్ రావాలంటే మనం కష్టపడడం లేదా? అంటే దానివల్ల డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, కీర్తి వస్తుంది. అది ఎంతవరకు ఉంటుంది? ఈ శరీరం ఉన్నంతవరకే ఉంటుంది. కానీ ఈ సంస్కారం ఉంది, జన్మలో ఉంటుంది. అక్కడే చేయొద్దని కాదు, అది చెయ్యి. తర్వాత నువ్వు ప్రయత్నించి సంతకం పడాలి. సంతకం పడిపోతే నిరుపయోగం అవుతుంది. బంగారం మొత్తం ఇంట్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుందంటే తన ఆభరణాలు చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అలాగే జీవితం బంగారానికి ఉపయోగం లేదు, దీన్ని ఆభరణంగా చేసుకోవాలి. అందుకే అంటారండి, మరణించిన జీవించాలంటే ఎలా ఉండాలి? మరణించిన జీవించి ఉండాలంటే మనం చేసే పనులను బట్టి అంటే ఒకరు అంటారండి, ప్రపంచంలో ఉండే జనాభా నాలుకల్లో నీ రచనలు ఉండాలి. ప్రపంచ జనాభాలో నాలుకల మీద నీ రచనలు ఉండాలి. లేదా ప్రపంచంలో రాసిన రచనల్లో నీ పేరు ఉండాలి. ఆ రెండు మాస్టర్ గారిలో ఉంది. ప్రపంచంలో నాలుగు కదా ఈ రచనలు ఉన్నాయి, అన్ని రచనల్లో ఈ పేరు ఉన్నాయి. అదే మహాత్ముడు మొదలుపెట్టే కాలం. ఇది మన జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ మాస్టర్ గారి ప్రవచనాలని ఆ గ్రంథం యొక్క ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.